సో హలో గైస్, వెల్కమ్ టు టాప్ రియాక్షన్ తెలుగు ఛానల్. సో ఇట్లాంటి కాంట్రవర్సీ టాపిక్స్ కోసం నేను మాట్లాడాలని చెప్పేసి నేను అనుకోవట్లేదు. కాకపోతే గత 2 రోజుల నుంచి సోషల్ మీడియా మొత్తం ఆగామాగం హంగామా అయిపోతుందన్నమాట. నాకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో పంపి అన్న శివాజీ గారు ఇట్లా మాట్లాడిల్లు, ఇది కరెక్టా తప్ప ఏంటన్నా అని చెప్పి నన్ను అడగడం జరిగింది. అడగడంతో నేను ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత నాకేమనిపించిందో, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో మీ ముందు పెడదామని చెప్పి అనుకుంటున్నా. సో యాక్చువల్గా మ్యాటర్ ఏమైందంటే, మన దండోరా మూవీ ఈవెంట్ ఏదో జరిగింది, అక్కడికి శివాజీ గారు రావడం జరిగింది. వచ్చిన తర్వాత కొన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసేటు, లైక్ సామాన్లు, దరిద్రపు డాష్ అని చెప్పేసి కొన్ని భూత పదాలు వాడడం జరిగింది. సో అది కరెక్ట్ తప్ప అని చెప్పంటే అది 100% తప్పే. దాన్ని కరెక్ట్ అనడానికి ఏం లేదు. సో అది నాట్ యాక్సెప్టబుల్, దాన్ని గట్టిగా ఖండించాల్సిందే. కాకపోతే మనం ఓవరాల్ పిక్చర్ చూసుకొని మాట్లాడుకోవాలి. ఆ ముందు వెనుక వదిలేసి మధ్యలోనే పట్టుకొని ఇది సామాన్లు అని చెప్పేసి దాన్ని హైలైట్ చేయడం, దాని మీద పెద్ద కాంట్రవర్సీ చేయడం కాకుండా ఓవరాల్ పిక్చర్ చూసి అతని ఇంటెన్షన్తో మాట్లాడిండు, అతను ఉద్దేశం ఏంటి అని చెప్పి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం వీడియో చేసుకోవాలి. సో ఆ 2 పదాలు తప్ప అతను మాట్లాడిన దాంట్లో ఏది తప్పలేదండి. అది అతను కరెక్ట్గానే మాట్లాడిండు. సో అమ్మాయిల గురించి అతను మంచిగానే చెప్పిండు, ఇట్లా ఉండొద్దమ్మా అని చెప్పి ఒక పెద్ద మనిషి తరహాగా అతను కరెక్ట్గానే మాట్లాడిండు, కరెక్ట్గానే చెప్పిండు. దాంట్లో నాకేం తప్పు అనిపించలేదు. కాకపోతే అందులోకి యాంకర్స్, సింగర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా దీన్ని పెద్ద ఇష్యూ చేసి, దీన్ని పెద్ద కాంట్రవర్సీ చేసి సామాన్లు అని చెప్పి పదే మాట్లాడి దీన్ని పెద్ద హంగామా చేస్తారు. కానీ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, మొన్న రీసెంట్గా పెద్ద మూవీ వచ్చింది కదా, చీకిరి సరుకు సామాన్లు అని చెప్పేసి, అక్కడ కూడా సామాన్లు అని చెప్పి ఒక అమ్మాయి కోసమే కదా అక్కడ వాడింది. మీకు ఇక్కడ తప్పు అనిపించినప్పుడు మరి అక్కడ ఎందుకు తప్పు అనిపించలేదు? మరి అక్కడ ఎందుకు మాట్లాడలేదండి? ఇక్కడ ఇంత గట్టిగా మాట్లాడి ఎన్ని వీడియోస్ చేస్తారు కదా, మరి అక్కడ ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇక్కడ దీన్ని కాంట్రవర్సీ చేసి దీన్ని హైలైట్ చేయాలి. ఒక్కరు వీడియో చేసారు కదా, వాళ్ళని చూసి 2-3 వీడియో చేయాలి, అంతేనా? దానికి మించి ఏమైనా యూజ్ ఉందా అండి? ఇక్కడ ఒకరేమో నాకు నచ్చింది నేను చేస్తా అంటారు, ఇంకోరేమో ఒకరు ప్యాంట్ వేసుకోవాలి, నువ్వు హుడీ వేసుకున్నావు, నువ్వు టీషర్ట్ వేసుకున్నావు, నువ్వు పంచ కట్టుకోవాలని చెప్పి ఒకరు మాట్లాడతారు. అది యూస్ఫుల్లా? కరెక్ట్ కాదు కదా. అతను మాట్లాడిన దాంట్లో ఒక 2 పదాలు తప్ప మిగతాదంతా 100% రైట్, 100% కరెక్ట్, నేను యాక్సెప్ట్ చేస్తాను ఆ 2 పదాలు తప్ప. సో మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.